నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సుప్రీం కోర్టు అయితే రాజకీయ విరాళాల గురించి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అయితే ఈ నిధుల పారదర్శకంగా ఉండాలని చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ గారి గుండెల్లో ఇంకా కేసీఆర్ గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సుప్రీం కోర్టు అయితే రాజకీయ నిధులకు అంటే విరాళాల గురించి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చారు. సో దీనివల్ల అంటే ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అంటే కొంచెం భయపడుతున్నారు అండ్ భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? ఒకటేంటంటే బాగా నిధులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు హైరాణ సహజంగా పడుతూ ఉంటారు. ఇటువైపు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, ఇటువైపు నుంచి ప్రభుత్వ పథకాలు విధానాలు మారుతాయో, ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే రిచెస్ట్ సీఎంలుగా, రిచెస్ట్ పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా అవతరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పుతోటి ఒక రకంగా ఇరకాటంలో పడిపోయాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే సుమారుగా 1700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి నాకు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారు. నాకు ప్రత్యేకమైనటువంటి విమానం కూడా కొనిచ్చారు, కొంతమంది విరాళాలు ఇచ్చి నాకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు, అది 100 కోట్లు సంథింగ్ చెప్పారు, ఎంత 100 కోట్లతో నాకు ఉంది అని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు. దేశకి నేత అని చెప్పి ప్రచారం చేసుకుని ఈ విమానంలో నేను లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం నేను ప్రయాణించేసి నరేంద్ర మోడీ అజ్ఞానాన్ని నేను బయట పెడతానని చెప్పి ప్రెస్ మీట్లోనే కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిధుల సమీకరణలో కానీ లేదంటే నిధులు రాబట్టుకోవటంలో కానీ ఆయన రిచెస్ట్ సీఎంగా అవతరించాడు. ఆయన కూడా రిచెస్ట్ సీఎం అని చెప్పారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలమైనటువంటి పార్టీ, విరాళాలు కూడా భారీగా సేకరించిందని చెప్పి చెప్పింది. ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి, ఇంకా దేశ స్థాయిలో జాతీయ పార్టీలకు వచ్చేటప్పటికి బీజేపీ ఎలాగూ హయ్యెస్ట్ విరాళాలు సేకరించినటువంటి పార్టీగా రికార్డులు నమోదు చేసి ఏడీఆర్ రిపోర్ట్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా విడుదల చేస్తూ ఉంటారు. దీని ప్రకారం నేషనల్ పార్టీల్లో బీజేపీ, ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నిధులను సమీకరించినటువంటి పార్టీలుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు తాజాగా చెప్పినటువంటి తీర్పు ప్రకారం ఎందుకు ఈ రెండు పార్టీలకు బాగా ఇబ్బంది కలుగుతుంది అని అంటే 1700 కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉన్నాయి, నెలకు వచ్చేసి 3 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ తోటే నేను పార్టీని నడుపుకోగలనని చెప్పి ఒక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇంకా స్థిరాస్తులు చాలా ఉన్నాయి, చరాస్తులు కాకుండా స్థిరాస్తులు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు సరే ఆ తెలంగాణ సంపద అంతా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అనేది స్వచ్ఛంద అంటే ఉద్యమ పార్టీ, కాబట్టి అవి మొత్తం మాకే చెందాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో తెలంగాణ జర్నలిస్టు ఆయన డిమాండ్ కూడా చేశారు. సో డిమాండ్ చేస్తూ తెలంగాణ ఒక కమిటీగా ఏర్పడి ఒక ఉద్యమకారుల కమిటీ దాన్ని స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి డిమాండ్లు కూడా చేశారు వాళ్ళు. అయితే ఇక్కడ సరే ఆ డిమాండ్లను పక్కన పెడితే అసలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తీర్పు ఏంటి అని అంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎవరు ఇచ్చారు, ఎవరు కొనుగోలు చేశారు అనేది వివరాలు కంపల్సరీగా పారదర్శకంగా ఉండాలి, ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది నిర్ధారించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు విరాళాలు సేకరించినా లేదంటే విరాళాలు ఇచ్చినా అవి పారదర్శకంగా ఉండాలి, ఓటర్లకి మొత్తం తెలియపరచాలి అనేది సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది సింగిల్ బెంచ్ ఇచ్చిందో లేదంటే ద్విసభ్య బెంచ్ ఇచ్చిందో త్రిసభ్య బెంచ్ ఇచ్చిందో కాదు, చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2018 అనుకుంటా, 2018 ఆ ప్రాంతంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటి, 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చింది. పార్టీలు ఏదైనా సరే రాజకీయ పార్టీలు భారతదేశంలో విరాళాలు సేకరించాలంటే డబ్బుల రూపంలో కాకుండా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సేకరించాలని ఒక విధానం తీసుకొచ్చింది. ఏంటి ఆ ఎలక్టోరల్ బాండ్స్ అనేనంటే పార్టీలు ఏవైనా సరే బాండ్స్ ఇస్తాయి. అంటే అది 100 రూపాయల బాండా, లేకపోతే 10,000 బాండా, 20,000 బాండా, 1,00,000 బాండా, లేకపోతే 10 లక్షల బాండా, 1 కోటి రూపాయల బాండా అనేది ఆ బాండ్ విలువ ఉంటుంది. ఆ బాండ్స్ని ఇష్యూ చేయాలి రాజకీయ పార్టీలు. సపోజ్ 1 కోటి రూపాయలు విలువైనటువంటి ఒక బాండ్ని విడుదల చేస్తే
తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. పార్టీ దానికి కొనుగోలు చేయాలి ఎవరు? కార్పొరేట్ సంస్థలు, లేదంటే విరాళాలు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో పార్టీలకి, ఆయా పార్టీలు వాళ్ళు అంటే ఒక ₹1 ఇచ్చి ఈ బాండ్ ఇవ్వాలి. ఈ బాండ్ ఇస్తే కనుక వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లో ఈ విరాళాలకు సంబంధించినటువంటి దాన్ని చూపించుకుంటారు. కొంతమంది చూపించకుండా దాటవేసే ప్రయత్నం కూడా చేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పారదర్శకంగా ఉంచాల్సిన అవసరం లేదు. అంటే పార్టీలు చూపించాల్సిన అవసరం లేదు, కంపెనీలు కూడా చూపించాల్సిన అవసరం లేదు, లేదా వ్యక్తులు చూపించాల్సిన అవసరం లేదు అనేది ఆ చట్టంలో 2018 జనవరి 2వ తారీఖున తీసుకొచ్చినటువంటి దాంట్లో ఉంది. దాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడరు అలాగే కొన్ని సచిన్ సంస్థలు కలిసి సుప్రీంకోర్టులో పిల్లి వేయడం జరిగింది. సుదీర్ఘ విచారణ సుప్రీంకోర్టు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇది దాన్ని రిజర్వ్లో పెట్టింది. చాలా కాలం నుంచి, ఎప్పటి నుంచి పెట్టింది రిజర్వ్లో? గత ఏడాది నవంబర్ 2న ఈ తీర్పు రావాలి. దాన్ని రిజర్వ్లో పెట్టేసి ఇవాళ ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఏ సంచలన తీర్పు? దాంట్లో ఏముంది అని అంటే ఎలక్టరల్ బాండ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా, ఆ కంపెనీ పేరు, ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలి, వెబ్సైట్లో పెట్టాలి, ఎన్నికల కమిషన్కి, కేంద్ర ఎన్నికల కమిషన్కి దాఖలుపరచాలి. ఓకే, తర్వాత పార్టీలు కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో పెడుతూ ఎలక్షన్ కమిషన్కి అందజేయాలి. అప్పుడు పారదర్శకంగా ఓటర్లు అనే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది ఎవరెవరి నుంచి వీళ్ళు విరాళాలు సేకరించారు లేదంటే విరాళాలు తీసుకున్నారు అనేది పారదర్శకంగా ఉండేనే అప్పుడే ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలి అనే దాని మీద ఒక స్పష్టతకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని పార్టీలు ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళు సంచలనమైనటువంటి తీర్పు ఫుల్ బెంచ్ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు గత కొంతకాలంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భారీగా వసూలు చేసినటువంటి నిధులకు ఇప్పుడు లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో 1700 కోట్ల రూపాయలు నాకు ఉన్నాయని చెప్పి చెప్తూ ఇంకొక వైపు నేను అసలు ప్రత్యేక విమానం కొనుక్కుంటున్నానని చెప్పి ఆయనే అనౌన్స్ చేశారు. ఒక 5గురు కలిసి నాకు కొనిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. ఇదంతా కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ మేరకు చట్టం చేసినటువంటి దాని ఫలితమే వీళ్ళందరూ పోగేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కిట్ ప్రోకో అనేది నడుస్తుంటుంది, కంపెనీలకి ప్రభుత్వానికి మధ్య కిట్ ప్రోకో అని నడుస్తుంటుంది. ఆ నడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది చెల్లదు, మీరు పారదర్శకంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు తీసుకున్నటువంటి వాటిని ఇక నుంచి కూడా కాదు, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి వాటి అన్నిటికీ చూపెట్టాలి, లేదా కొనుగోలు చేసినటువంటి ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి వివరాలు కానీ వెబ్సైట్లో పొందుపరచాలి. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలనేటువంటి ఒక తీర్పు, సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇది కనుక బయటపడితే కేసీఆర్ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆ ఖజానా యొక్క భూషణను బద్దలయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా లెక్కలు చూపించాలి. ఇప్పటికే ఆయన ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మీద అనర్హత వేటు వేయాలి. ఆయనకు ఉన్నటువంటి ఆడిటర్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలనేది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. సో ఇలాంటి పరిణామాల మధ్య అసలు కిట్ ప్రోకో కింద వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతెంత ఎవరెవరి దగ్గర తీసుకున్నారో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరూ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ లెక్కలు చూపించే దాంట్లో అనేది కూడా ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సరే, మిగతా పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు. కానీ ఇంత భారీగా అధికారంలో ఉన్నప్పుడు, ఇంత భారీగా గర్వంగా ఒక విమానం కొనుక్కునేటువంటి స్థాయికి కేసీఆర్ వచ్చారంటే ఏ స్థాయిలో కిట్ ప్రోకో నడుపుకుంటారు అనేది ఇప్పుడు పరోక్షంగా సుప్రీంకోర్టే అన్ని రాజకీయ పార్టీల గురించి ఉటంకించింది. బట్ ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కిట్ ప్రోకో భారీగా నడిచింది ఏంటంటే కేసీఆర్ తోటి, అలాగే బీఆర్ఎస్ పార్టీ తోటి, అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో నడిచి ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకునేటువంటి ఒక మాట. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కొంత హైరాణ ఏర్పడింది. దీంతో వాళ్ళ యొక్క
భూషణం బద్దలవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చూపెట్టలేకపోతే వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది, చట్టం ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతుంది సార్ వీళ్ళపైన? కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఈ ఒకవేళ వివరాలు తెలియజేయకపోతే పార్టీలను రద్దు చేసేటువంటి విశిష్ట అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది. సో కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ విరాళాలకు సంబంధించి కానీ లేదా సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం ఏదైతే బైలాస్ ఇచ్చి ఉంటారో ఆ బైలాస్ ప్రకారం ఈ పార్టీలు నడుచుకుంటున్నాయా లేదా అనేది పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుంది. కాబట్టి వాటికి ఏమాత్రం విరుద్ధంగా ఉంటే ఆ పార్టీని రద్దు చేసేటువంటి విశిష్ట అధికారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.